మొన్న రీసెంట్‌గా ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు. ఏంటక్క అందరూ లేడీస్ చాలా వాటికంటే ఫ్యాషన్ మీద గానీ, అన్నిట్లి మీద వీడియో చేస్తూ ఉంటారు. అలాగని నువ్వు టైలరింగ్ గూడా చేస్తావు కాబట్టి టైలరింగ్ వీడియోసో, లేదంటే కుకింగ్ వీడియోసో పెట్టాల్సింది పోయి, ఏంటక్క నువ్వు అసలు ఈ చేపల గురించి వీడియోస్ అయితే పెడుతున్నావు అని అన్నారు. అయితే నేనైతే ఈ చేపల వీడియోస్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మేమేమో చేపలోళ్ళమి. అంటే మా ఇంటి పేరు కూడా చేపలోళ్ళమే. మేము చేపలోళ్ళు మేము వాడోళ్ళమి. అలాంటిది చేపల గురించి చాలామందికి తెలీదు. మిషన్ల గురించి, వంటల గురించి ఎవరైనా చెప్పగలరు, చేయగలరు. కానీ ఈ చేపల గురించి అయితే ఎవరు చెప్పరు కదా! అంటే చెప్పడానికి కూడా కొందరు సిగ్గుపడుతూ ఉంటారు. మా ఊళ్ళోనే మేము చేపలోళ్ళమైనా సరే, చేపల మీద బ్రతికే వాళ్ళమైనా సరే సిగ్గుపడుతూ ఉంటారనమాట. ప్రజెంట్ మేమైతే చేపల మీద అయితే బ్రతకట్లేదు. ఏంటంటే మా వారు డ్రైవింగ్ చేస్తారనమాట. ఇంకా చేపల బిజినెస్ అయితే మాకు లేదనమాట. మేమైతే ఇంకా మా చుట్టాలందరూ ఇంకా ఈ పని మీద ఈ వృత్తే చేస్తూ ఉంటారు కాబట్టి నాకు వీడియోస్ అన్నీ చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. కాకపోతే కష్టం ఎక్కడంటే ఇంట్లో పని చేసుకొని అలాగే టైలరింగ్ చేసి తర్వాత మళ్ళీ ఈ వీడియోస్ కోసం మళ్ళీ ఆ పక్కింటికి వెళ్ళి తెచ్చి ఇవన్నీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ చేసి అప్లోడ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఇష్టమైన పని మనకి ఆ కష్టం అనిపించదు. అందుకని నేను చేస్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే మరలా సరే అది పోతే ఇంకా నువ్వు ఎండి చేపలు ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేసావాక కొరియర్ అది చేస్తున్నావు ఎలా అసలు నీకేం అనిపించట్లేదు అన్నారు. ఎందుకు అనిపిస్తుందండి, అది కష్టపడుతున్నాను నేను. మన వృత్తే. మన నాన్న వాళ్ళు అప్పట్లో వేటలకు వెళ్ళి ఆ చేపలు అమ్మేవాళ్ళు. దాని మీదే కదా మేము బ్రతికి చదివింది అంతా. ఈరోజు మా నాన్నగారు చనిపోయారు. అయినప్పటికీ నేను అదే వృత్తి చేస్తున్నందుకు నాకు చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది. ఈ చేపల గురించి వీడియోస్ పెట్టడం, ఆ చేపలు ఎలా వండుకుంటారు, వాటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇవన్నీ షేర్ చేసుకోవడానికి నీ కామెంటే కారణమైంది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.